రాజకీయాల్లోకి ఎంట్రీపై ప్రముఖ నటుడు కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆమోదిస్తే తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రజలు కాదంటే మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. ప్రజల ఆశీస్సులతో తన రాజకీయ ప్రయాణం ఎప్పుడు ప్రారంభిస్తానో త్వరలో వెల్లడిస్తానన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. பலனை எதிர்பார்க்காத, என்னடா நம்ம எதுக்கோ எதிர்பார்த்துட்டு இருந்தோம், இது என்ன ஒரு ஸ்லோகம் சொல்றான்னு பாக்குறீங்களா? எந்த விஷயத்துக்காக நீங்க எதிர்பார்த்துட்டு இருக்கீங்களோ அதுக்கு முன்னாடி ஒரு ஸ்லோகம், ஒரு குட்டி கதை. ஏன்னா இந்த வீடியோ முடியும் போது அந்த ஸ்லோகத்துக்கும் அந்த குட்டி கதைக்கும் ஒரு லிங்க் இருக்கு, சரிங்களா? கடமை செய் பலனை எதிர்பார்க்காத, அதான் அந்த ஸ்லோகம். எனக்கு ரொம்ப பிடிச்சது. என்னடா இது கடமை செய்ய சொல்றாங்க, பலனை எதிர்பார்க்க வேணான்றாங்கன்னு நிறைய பேருக்கு அந்த ஸ்லோகம்ல ஒரு டவுட் ஒன்று இருக்கு. வேலை பண்றோம், வேலைக்கேற்ற கூலியை எதிர்பார்க்க கூடாதா? இவ்வளவு கஷ்டப்பட்டு உழைக்கிறோம், சம்பளத்தை எதிர்பார்க்க கூடாதா அப்படின்னு அந்த ஸ்லோகத்தோடைய முழு மீனிங் என்னன்னா ஒரு கதையா சொல்லிடுறேன். ஒரு பெரிய வீடு, ஒரு மிகப்பெரிய பணக்காரரு. அவரு ரூம் மட்டும் கிளீன் பண்ணுறதுக்கு ரெண்டு ஆட்கள் இருப்பாங்க. ரொம்ப பிடிச்சவங்க 2 பேரு அந்த ரூம் கிளீன் பண்ணுறதுக்கு வச்சிருக்காரு. அவர் மிகப்பெரிய பணக்காரர். அவர் இப்போ 2 பேரும் ரூம் துடைக்கிறவங்க. ஓகே, அவர் காலையில ரெடி ஆகி அந்த ரூம்ல வெளியே வரும்போது அவங்க துடைச்சிட்டு இருக்காங்கல்ல, அதுல ஒருத்தர் அவர் பாட்டுன்னு ஒரு வேலை பார்த்துட்டு இருப்பார், துடைச்சிக்கிட்டே இருப்பாரு. இன்னொருத்தர் இருக்காருல்ல, அவர் போய், சார் உங்க ட்ரெஸ் சூப்பரா இருக்கு சார், சார் நீங்க போட்டுக்கிற கண்ணாடி நல்லா இருக்கு சார், சென்ட் சூப்பரா இருக்கு சார், நல்லா இருக்கு சார், சூப்பரா இருக்கீங்க சார், எனக்கு பேக் கொடுங்க சார் வாங்கிட்டு போவார். இன்னொரு ஆளு, உனக்கு రాఘవ లారెన్స్ రాజకీయ ఎంట్రీపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి వీడియో కూడా విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా చెన్నై కరెస్పాండెంట్ సిరి సిద్ధంగా ఉన్నారు. సిరి, తమిళ సినీ పరిశ్రమలో నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నటువంటి రాఘవ లారెన్స్ తన రాజకీయ అరంగేట్రంపై అయితే ప్రస్తుతం ఒక అప్డేట్ తోటి ఉన్నారు. సేవా కార్యక్రమాలకు కూడా ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారనేటువంటి చర్చ గత కొన్ని రోజులుగా కూడా తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. ఇక తిరుచి ఈస్ట్ లో ఖాళీ అయినటువంటి సీట్ లో జరగబోయేటువంటి ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారనేటువంటి ప్రచారం కూడా గురువుగా కొనసాగుతున్న నేపథ్యంలో రాఘవ లారెన్స్ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటనతో ఇటు ఆయన ఫ్యాన్స్ లో, అటు రాజకీయ వర్గాల్లో అయితే మరింత ఆసక్తిని రేకెత్తించిందని చెప్పొచ్చు. ఎక్స్ వేదికగా స్పందించిన లారెన్స్ ప్రజలు తనను ఆమోదిస్తే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రజలు వద్దంటే రాజకీయాల్లోకి దూరంగా ఉంటానని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులు, మద్దతుతో తన రాజకీయ ప్రయాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని త్వరలో వెల్లడిస్తారని కూడా పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ఆయన రాజకీయ ప్రవేశంపై ఉన్న ఊహాగానాలకైతే మరింత బలం చేకూరింది. ఇటు అన్నామలై ప్రారంభించినటువంటి ఒక ఉద్యమం, వీగల్ లీడర్స్ అనేటువంటి ఉద్యమంలో చేరి అన్నామలై పార్టీ నుండి తిరుచి ఈస్ట్ నియోజకవర్గానికి ఆయన బై ఎలక్షన్స్ లో పోటీ చేస్తారా, లేదా విజయ్ పార్టీ అయినటువంటి టీవీసీలో ఆయన చేరి బై ఎలక్షన్స్ లో పోటీ చేస్తారనేటువంటి విషయంపై అయితే ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే దానికంటే ముందుగా ఆయన తల్లి ఆశీస్సులతో పాటుగా ప్రజల మద్దతు కూడా తనకు పూర్తి స్థాయిలో ఉండాలంటూ ఆయన ఎక్స్ లో ఒక వీడియో విడుదల చేశారు. కింద కామెంట్స్ లో ఎస్ లేదా నో అని కూడా ప్రజలు చెప్పవలసిందిగా ఆయన కోరాడు. రాజకీయాల్లోకి రావాలంటే ఎస్ అని టైప్ చేయాలని, నో రాజకీయాల్లోకి రావద్దంటే నో అని టైప్ చేయాలంటూ తన కామెంట్స్, ప్రజల వద్ద నుండి వచ్చేటువంటి రెస్పాన్స్ కామెంట్స్ ని బట్టి తన తదుపరి నిర్ణయం ఉంటుందంటూ కూడా ఆయన చెప్పాడు. ఇప్పటికే గత వారం నుంచి తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికల్లో లారెన్స్ బరిలో దిగుతారన్న వార్తలు కూడా విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఇప్పటికే ఈ ప్రచారంపై స్పందిస్తూ ముఖ్యమైన జీవిత నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు అని చెప్పారు. ఆయన ఎప్పుడూ కూడా సేవే దైవం, సర్వీస్ ఈజ్ గాడ్ వంటి హ్యాష్ ట్యాగ్లను ఉపయోగించడం కూడా అది రాజకీయంగా సాంకేతికంగా భావించవచ్చు. రాఘవ లారెన్స్ కూడా ప్రజాసేవ చేస్తుండేవాడు ఎన్నో సంవత్సరాలుగా. అలాగే పేదలకు, అలాగే వైద్య చికిత్సలు, వికలాంగులకి సహాయం, డాన్సర్స్ అవసరమైనటువంటి సహాయం, అలాగే రైతులకు కూడా ట్రాక్టర్లు పంపిణీ చేయడం, అనాథలకు కూడా అండగా నిలవడం వంటి కార్యక్రమాల ద్వారా ఆయనకి ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఆయన స్థాపించినటువంటి సేవా సంస్థ ద్వారా కూడా వేలాది మందికి సహాయం అందించారు.
అయితే రాజకీయాల్లోకి వచ్చి మరింత సేవను విస్తృత స్థాయిలో చేయాలనేటువంటి ఉద్దేశంతో వస్తున్నారని కూడా ఆయన ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అయితే అలాగే ముఖ్యమంత్రి విజయ్ తో లారెన్స్ కి సుదీర్ఘ అనుబంధం కూడా ఉంది. విజయ్ తీసుకున్నటువంటి పలు రాజకీయ నిర్ణయాలకు గతంలో లారెన్స్ ఎస్ సిరి